హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంట్లో చాలా బోర్ కొడతా అంటే ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తుంటే ఒక మంచి వండర్ఫుల్ ప్లేస్ గుర్తొచ్చిందండి. అదే ది స్కై లాంజ్, ది ఫ్యాట్ మాక్ అని కూడా అంటారు, TFM అని. ఈవినింగ్ టైం అలా బయటికి రావాలనుకుంటే మంచి ఎక్సలెంట్ ప్లేస్ అండి. మంచి గాలి, వెరీ గుడ్ థీమ్స్, చాలా ఎక్సలెంట్గా ఉందండి TFM. మనం బీచ్కి వెళ్ళినప్పుడు పక్కన వాటర్ ఫాల్స్, అక్కడ బ్యాంబూతో చేసిన చైర్స్ అలా కూర్చున్నట్టుగా ఉంది, రియాలిటీగానే ఉంది. అండ్ ఇక్కడ బర్త్డే ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు. బుకింగ్ చేసుకోవాలనుకుంటే వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. TFMలోకి ఎంటర్ అయినాక ఇది మొత్తం ఎంట్రన్స్ అండి. ఇక్కడ అంతా కిచెన్ ఉంది, చైర్స్ ఉన్నాయి. సో ఇదంతా ఇన్నర్ వ్యూ. మనం కొంచెం బయటికి వెళ్తే అక్కడ బ్యాంబూ చైర్స్ అండ్ నెక్స్ట్ BBQ, బ్యాంబూ థీమ్స్తో సోఫా, థర్మోకోల్ చైర్స్, ఇలా 4 డిఫరెంట్ టైప్స్లో సీటింగ్ అనేది ఉంది. ఇక్కడ షేక్స్, నెక్స్ట్ BBQ ఇవన్నీ దొరుకుతాయండి. అలా లోపల కూర్చొనైనా తినచ్చు, బయట కూర్చొనైనా తినచ్చు. సో బయట వచ్చేసి ఇక్కడ థర్మోకోల్ చైర్స్ ఉన్నాయి. ఇక్కడ పెద్ద స్క్రీన్ ఉంది చూడండి. ఆ స్క్రీన్లో సాంగ్స్ పెట్టింటారు, చిన్న మూవీస్ అలా పెట్టింటారు. హ్యాపీగా మంచి మ్యూజిక్ వినుకుంటూ అలా థర్మోకోల్ చైర్స్లో తినాలంటే నాకు చాలా ఇష్టము. ఇక్కడ టోటల్గా 4 టైప్స్ ఆఫ్ చైర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనం థర్మోకోల్ చైర్స్లో కూర్చొని తినుకుంటే చూడొచ్చు. అండ్ అనదర్ టైప్ వచ్చేసి సోఫా లాగా ఫ్యామిలీ అంతా ఇక్కడ కూర్చొని తినచ్చు. ఇక్కడ పోషిత్ చూస్తున్నాడు, కింద తొంగి చూస్తున్నాడు. అంటే ఇక్కడ పైన నుంచి కిందకి చూస్తే కొంచెం భయం వేస్తుంది, ఎందుకంటే ఇది 4th ఫ్లోర్లో అలా ఉంది. చూడండి కింద ఎంత లోగా ఉందో. మంచి వ్యూ అండి. ఇక్కడ గ్లాసెస్ ఉన్నాయి, ఏమి భయం లేదు. మేము వెళ్ళే టైంకి థర్మోకోల్ చైర్స్లో కూర్చొని తిన్నాము అనుకున్నాం, బట్ అక్కడ అందరు ఫిల్అప్ అయిపోయారు. సో అందుకని అక్కడ బ్యాంబూ చైర్స్ థీమ్ ఉంది ఇక్కడ. సో అందుకని అక్కడ కూర్చొని ఆర్డర్ పెట్టుకుంటున్నాము. పక్కన వాటర్ వస్తుంటాయి, అటుపక్క చెట్లు ఉన్నాయి. అండ్ మనము అప్పర్గిని చూస్తే ఇది ఒక హట్ షేప్ అండి. హట్ షేప్లో బ్యాంబూ చైర్స్లో కూర్చొని తింటున్నట్లు చాలా ఎక్సలెంట్గా ఉంది. సో ఇక్కడ కూర్చొని మేము తిన్నాము, ఆర్డర్ చేసుకుంటున్నాం ప్రెసెంట్. కొద్ది మందికి హైట్ చైర్స్లో కూర్చొని తినాలా అనే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఇష్టం అనేది ఉంటుంది కదా. సో అందుకని వాళ్ళకి అక్కడ ఇంకొక టైప్ ఆఫ్ సీటింగ్ అనేది ఉంది. సో ఇక్కడ అంతా ట్రాక్ థీమ్ లాగా పెట్టేశారు బై వాక్. అండ్ నెక్స్ట్ ఇక్కడ BBQ దగ్గర కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ షేక్స్ ప్రిపేర్ చేస్తున్నారు. సో నేను ఇక్కడ వీడియో తీసాను, ఒకసారి చూడండి. మేమైతే షేక్స్ ట్రై చేయలేదు, బట్ ఇక్కడ వాళ్ళు ప్రిపేర్ చేసే విధానం నాకు చాలా బాగా నచ్చింది. చూడండి. బర్త్డే సెలబ్రేషన్స్ అలా కూడా చేసుకోవచ్చు, బట్ ఇక్కడ స్లాట్ బుకింగ్ అనేది ఉంటుంది. మనం ముందే వెళ్ళి బుకింగ్ చేసుకోవాలి. ఒక సీట్కి వచ్చేసి మనకి అక్కడ 3000 to 4000 అలా. అక్కడ మనం వాళ్ళని కాంటాక్ట్ అవుతే వాళ్ళు మొత్తం క్లియర్గా చెప్తారు. చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకి లాంగ్ నుంచి వీడియో చూస్తే ఇక్కడ అంతా ఒక హట్లో కూర్చొని తిన్నట్లు ఉంది, చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఇక్కడ ట్రాక్ పక్కన వచ్చేసి ఎంట్రన్స్, ఇటుపక్క వచ్చేసి వాష్రూమ్స్. BBQ అన్నాడు కదా, ఎలా ఉంటుందని దగ్గరికి వెళ్ళి చూస్తే ఇక్కడ అతను వచ్చి చికెన్ BBQ చేస్తున్నాడు. ఆ చికెన్ని మొత్తం ఆ కడ్డీకి అంతా చెక్కేస్తున్నాడు. చెక్కేసి ఇక్కడ ఒక లాస్ట్లో ఒక పొటాటో పెడతాడు. పెట్టేసిన తర్వాత అక్కడ మనకి బొగ్గులు అనేటివి ఉంటాయి, అది ఓపెన్ చేస్తున్నాడు. వీడియోలు చూడండి. ఓపెన్ చేసినాక అక్కడ బొగ్గులు అనేది ఉంటుంది, ఆ హీట్కి అదంతా ఫ్రై అయిపోతుంది. ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ మీకు గ్లాస్ పైన కనిపిస్తుంది వాటర్ ఫ్లోయింగ్ అనేది, చాలా ఎక్సలెంట్గా ఉంది. మంచి గాలి, మంచి వెదర్, మంచి వాటర్ స్మెల్, చెట్లు, ఎక్సలెంట్గా ఉంది. ఇంకా ఫుడ్ ఆకలేస్తుంటే మేము ఆర్డర్ పెట్టాము. సో పన్నీర్ ఫ్రాంకీస్ ఆర్డర్ చేసాము. ఓకే, పర్వాలేదు, బాగానే ఉంది. తర్వాత పన్నీర్ రైస్ బౌల్ ఆర్డర్ చేసాము. రైస్ బౌల్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే.
తర్వాత పన్నీర్ స్టార్టర్ ఆర్డర్ చేసాము, ఇది కూడా సూపర్గా ఉంది. నెక్స్ట్ శాండ్విచెస్, ఫ్రెంచ్ ఫ్రైస్. ప్రైజెస్ వచ్చేసి రీజనబుల్గానే ఉన్నాయి, ఈచ్ 150-200 అలా. ఇంకా ఫుల్ ఆకలి వేస్తుంటే అందరూ ఖాళీ చేసాము. చాలా ఎక్సలెంట్గా ఉంది, మీరు కూడా ఒకసారి వెళ్తే ట్రై చేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్. ప్లీజ్ మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.